ఆ మినిస్టర్ ఎవరో ఒక అతను ఉన్నాడు, ఆ సైకిల్ మీద వెళ్తాడు. ఆ సైకిల్ మీద వెళ్ళి ఇంటింటికి వెళ్ళిపోయి అది ఇక మీ ఇంట్లో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఆడపిల్లలు కనపడితే నీకు 18,000, ఆయన కనపడితే చెప్తే కొట్టేటట్టున్నారు. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు అని చెప్పనని ప్రజలు అనుకుంటున్నారు తప్ప అది జగన్ గారిని ప్రజలు ఓడించలా. అదేంటంటే ఏదో స్కామ్ జరిగింది, ఈయన అధికారం సాధించాడు. జగన్ గారు ఓడిపోయిన ప్రజల్లో ఇప్పటికీ సీఎంగానే ఉన్నారు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బయటకు వస్తే ప్రజాదరణ వేరు, ఆయన అధికారంలో లేకపోయినా కానీ ఎందుకని ప్రజలు అంతా ఆయన అయిపోతారు? అన్న చేసిన మంచి పని అండి. ఇప్పుడు ఆయన అధికారం ఎక్కిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎలా చేశాడంటే అనేది అందరూ చూశారు. ఇక్కడ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఆ కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు, ఎంత నష్టపోయింది ఏంటనేది అందరికీ తెలుసు. ఆ కష్టకాలంలో కూడా పథకాలు ఆపకుండా అందరికీ వర్తించేలాగా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం మా సిద్ధాంతం ఇది అని ఆయన అలా పేరు నిలబెట్టుకున్న నాయకుడు అనమాట. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు ఆయన. మొన్న వరదలు వచ్చినాయి. ఇప్పుడు వరదలు వచ్చినాయి, రాజరాజపేట ఇవన్నీ మొత్తం ధర్నా ఒకటి జరిగింది. మేము చెప్పాము బాధలు. జగన్ గారు వారద బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ ఉంటే రోడ్డుకి అడ్డం పడిపోయి కాళ్ళ మీద పడిపోయారు. అదే వాళ్ళ చెప్పిన మాట నిలబెట్టుకున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. అది సంపాదించుకోవాలని అంటే ఒక ఇది ఉండాలి. కూటమి పరిపాలన పర్వాలేదు, ఇప్పుడే సంవత్సరమే అయింది, ఇంకా చాలా చూడాలి. ఇప్పుడే కాదు, మొదలుపెట్టిన వర్క్ మొదలైతే అంతా చేసినంత తెలుస్తుంది, మధ్యలో తెలుస్తుంది. 2-3 సంవత్సరాలు అయితే కానీ తెలియదు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ చేయాలిగా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారుగా. పాత ఏమీ తవ్వుకోవాలి, ఏమున్నాయి ఏంటో నేను చూసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందో లేదో తెలియదు, నాకు ఎంత ఉందో తెలియదు, ఎలా జమ చేయాలో తెలియదు. అవన్నీ తెలుసుకున్న తర్వాత కదా చేసేది. అసలు ఉందా లేదా, నిజంగా ఉండి లేదన్నారా, లేదు ఉందా, అదని తెలియాలి కదా. సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా క్యాబినెట్ భేటీలు పెడుతున్నాడు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏమండి, ఒకరిని ఇది అపోజిషన్ అంతా విమర్శించాలి, తప్పదు. విమర్శిస్తేనే వీడు బాగా పనిచేస్తారు. విమర్శించకపోతే ఎవడు పని చేయడు. నన్ను ఎవడు అంటలేదు కదా అంటాడు, వాడు రారాదు అంటాడు. ఆయనకు అలా విమర్శించకుండా అందరినీ నొక్కి పారేశాడు. ఈయన విమర్శిస్తున్నారు, తప్పే ఉందండి. విమర్శలతో తప్పేం లేదు. ఆయన మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు. 10 మందికి మెప్పు మోంతేనే కదా మీరు నమ్ముతారా? బంగాళదుంప తీసుకొని చామదుంపని మీరు నమ్ముతారా? బంగాళదుంపలని చూస్తారు. చేసిన పని కళ్ళ ముందు కనపడాలి కదా. వాళ్ళు నిరూపించుకోవాలి. చేస్తే ఉంటుంది, లేదంటే మళ్ళీ ఆ ప్రభుత్వం. మీరు తప్ప ఎవడు అయినా ప్రజల్ని మంచిగా పరిపాలించాలి. ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కావాలి. అలా అయితే మంచిది. వీడు చంద్రబాబు వాడు జగన్ అని కాదు, ఎవరైనా ఒకటే. సీఎంలు వీళ్ళిద్దరే ఉన్నారా? అంతకుముందు ఎంతమంది లేదు, అందరు చేసేటినోళ్ళే కదా. అలాగే కూటమి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. పథకాల విషయంలో కొంతమంది ఏంటి, ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు కదా. అదే ఇంటి స్థలాలు ఇచ్చారు కదా జగన్, అవి మాకు పెట్టాలి, ఇల్లు కట్టించేవాళ్ళు. అది మా కోరిక. అది మరి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇస్తా అన్నారు, 20 పిల్లలకి ఇవ్వట్లేదు, స్కూల్స్ ప్రారంభం చేయాలి అని చెప్పేసి మీరేమంటారు? మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారండి, పెద్ద చదువు గారు, చిన్నపిల్లల గారి నుంచి మాకు తెలియదు. అంటే మామూలుగా ఇస్తా అన్నారు కదా, ఇవ్వట్లేదు, మీరేమంటారు? అదేం మరి ప్రస్తుతం మరి కొత్తగా జాయిన్ అయిందిగా, కొత్తగా వచ్చింది పరిపాలన. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటారా? వ్యతిరేకత అంటే ఇక చూడాలి, టైం ఉంది, ఇంకా టైం ఉందిగా. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళం అంటారు కదా జగన్మోహన్ రెడ్డి, మీరేమంటారు, ఇచ్చారా? అది మాకు ఇంటి స్థలం లేదండి, ఇంటి స్థలం ఉంది. ఆయన ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇచ్చారు, మాకు ఇల్లు కట్టించేవాళ్ళు ఏ ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. ఇంకా కొంచెం ఇసుక పాలసీ ఫ్రీ అవ్వాలండి. తర్వాత ఈ లేఅవుట్లకు కూడా త్వరగా పర్మిషన్ ఇవ్వాలండి. తర్వాత అమ్మ చేయూత పథకం జూన్ నెలలో ఇస్తానన్నారండి, దాని గురించి. తర్వాత ఆరోగ్యశ్రీ గురించి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలండి. తర్వాత లేఅవుట్లు తొందరగా అప్రూవల్ అయ్యేటట్టుగా. తర్వాత 22A భూములని ఉన్నాయండి, ఆ భూములు కూడా త్వరగా పరిష్కారం చేస్తే ఎంతోమందికి లబ్ధి చేకూర్చినట్టు అయిద్దండి. కొంతమంది ఎమ్మెల్యేలని, అధికార పార్టీ ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని కొంతమంది అసాంఘిక శక్తులు
డబ్బులు వసూలు చేయడము అనధికారికంగా అది చేస్తున్నారండి. తర్వాత పోలీసుల వేధింపులు కూడా కొంచెం ఎక్కువైనాయండి. ప్రతిదానికి ఫైన్లు ఎక్కువ రాస్తున్నారండి. అది కొంచెం చూసి చలానాలు కొంచెం తగ్గించే మార్గం చూస్తే అందరికీ లబ్ధి చేకూర్చినట్టు అయిద్దండి. మరి పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాల విషయం ఇప్పటివరకు ప్రభుత్వం బాగానే అందిస్తుందండి. పథకాలన్నీ చంద్రబాబు నాయుడు బాగానే కష్టపడుతున్నాడండి. కింద స్థాయిలో వాళ్ళు కొంతమంది కావాలని చంద్రబాబు నాయుడికి బ్యాడ్ నేమ్ తేవాలని అధికారులు, కొంతమంది పై స్థాయిలో ఉండేవాళ్ళు కావాలని చేస్తున్నారండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు అవుతుంది, పథకాలు ఏమి రావట్లేదని కొంతమంది అంటారు. పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 6 నెలలు అయిందండి. మన చిన్న 100 గజాలు ఇల్లు కట్టాలంటే 6 నెలలు పడుతుందండి. ఆ జగన్ ప్రభుత్వంలో వచ్చి అంతా ఏం చేశాడో అందరికి తెలిసిందే విషయమే, తెలియని విషయం కాదు. ఓపెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత ఇప్పుడు మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా చేశాడు? రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. నెల రోజులు ఒక ముఖ్యమంత్రి ఆయన స్థాయి ఏంటి, ఆయన వయసు ఏంటి, ఆయన ఆరోగ్యంగా లెక్క చేయకుండా ఆ రకంగా బురదలో వానలో తిరుగుతా ప్రతి ఇల్లు ప్రతి గడప తిరిగి అందరికీ అందినయా అందలేదా అని అందరిని అడిగి నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పులు ఇవ్వడం కానీ, రేషన్ ఇవ్వడం కానీ, పాల ప్యాకెట్లు ఇవ్వడం కానీ, బండ్లు రిపేర్ చేయడం కానీ, ఇన్సూరెన్స్లు ఇవ్వడం కానీ అందరికీ చేశాడండి. మెకానిక్లను కూడా పెట్టి దగ్గర ఉండి అన్ని మెకానికల్ రిపేర్ చేయించాడండి. బైకులు కానీ నష్టపరిహారం ఇప్పించారు. తర్వాత ఇల్లులన్నీ ట్యాంకర్ల ద్వారా అన్ని క్లీన్ చేయించారండి శుభ్రంగా. అంతకని ఎవరు చేస్తారండి? అమ్మ అడగందే అన్నం పెట్టదు. అలాంటిది ఆయన ఎంతో బాధ్యతగా అందరి అధికార యంత్రాంగాన్ని విజయవాడ నుంచి శ్రీకాకుళం దా పిలిపించి, ఇటు చిత్తూరు దా పిలిపించి అందరు రాత్రింబవళ్ళు కష్టపడి ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు, ఎంపీలు అందరూ అక్కడే ఉండి రాత్రింబవళ్ళు సేవలు అందించారండి. అది తప్పండి. ఎవరైనా ఒకటే, ఏ ప్రభుత్వం అయినా మనకు కావాల్సింది ప్రజలకి మంచి జరగాలి, ప్రభుత్వం బాగుండాలి. ప్రభుత్వం బాగుంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వం నడిచేది. ఏదైనా ప్రజల మీద ఆధారపడి ఏదైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరేనండి. ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వాన్ని కాదు. ఇప్పుడు చూస్తున్నారు, చేస్తున్నారు. ఆ పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది అందరూ చూస్తూనే ఉన్నారు. ఏదో కొంతమంది అసత్య ప్రచారం చేసినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరేమీ రాదండి. నాకు తెలిసినంతవరకు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానండి. నేను కూడా తిరిగాను, చూశాను. నేను దాదాపు ఇక్కడ 40 years నుంచి ఉంటున్నానండి విజయవాడలోనే. ఎంతోమందిని చూశాను. ఈ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. ముందు ఎలా ఉండదు చూస్తే కానీ తెలియదండి, చెప్పలేం. అదొకటి. తర్వాత అంటే కొంచెం బిల్డింగ్ ప్లాన్లు కూడా అప్రూవల్ తొందరగా అయ్యేటట్టుగా. తర్వాత మద్యం పాలసీ కొంచెం జనాలు సాటిస్ఫాక్షన్లో ఉన్నారండి. రేట్లు తగ్గించారు, మంచి బ్రాండ్లు తీసుకొచ్చారనేది కొంత సానుకూలంగానే ఉన్నారండి. ప్రస్తుతానికి ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడు తర్వాత బస్సులు కూడా ఫ్రీ బస్సులు ఆల్రెడీ ఎమ్మెల్యేలని, మినిస్టర్ని అధ్యయనం చేయడానికి పంపించారండి. బృందం ఆల్రెడీ నాకు తెలిసి బెంగళూరు, కర్ణాటకలో తిరుగుతున్నారు. దాని గురించి అధ్యయనం చేసిన తర్వాత స్టడీ చేసి అది చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్ మీటింగ్లో పెట్టినప్పుడు చర్చించి కూర్చొని త్వరగా జనాలకు కూడా అది కూడా అందేటట్టుగా చూస్తారండి. తర్వాత గ్యాస్ ఒకటి, కొంతమందికి గ్యాస్ డబ్బులు పడుతున్నాయి అంటున్నారు, కొంతమంది పడట్లేదు అంటున్నారు. పడని వాళ్ళు కూడా త్వరగా మీరు అది చూసి ఏదో రకంగా పడేటట్టుగా చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. కరెక్టేనండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారు? మా మహిళలందరికీ నేను ఉచిత బస్సులు పెడతానన్నాడు. మరి పెట్టినప్పుడు ఆ మాట కట్టుబడి ఉండాలి. మాట కట్టుబడి మీకు చేస్తున్నారు కదా, చేయకపోతే అనాలి. చేసే వాళ్ళని కూడా తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదండి. అందరూ చూస్తున్నాడు, చేస్తున్నారు. ఆటో వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఆటో కార్మికులకి, ఆటో సోదరులకి దాని గురించి కూలకుషంగా కూర్చొని మాట్లాడి క్యాబినెట్ సమావేశంలో నాకు తెలిసినంతవరకు నిర్ణయిస్తారండి. వాళ్ళకి నాకు తెలిసినంతవరకు అన్యాయం అంటే జరగదండి. ఆటో కార్మికులు సోదరులు కూడా న్యాయం చేసేటట్టుగా దాన్ని ఏ విధంగా చేస్తే వీళ్ళకి మనం వాళ్ళని ఆదుకోగలమో దాని గురించి చర్చిస్తారండి. నాకు తెలిసినంతవరకు అతి త్వరలోనే